హాయ్ వర్స్, వెల్కమ్ టు ఐపీఎల్ స్పెషల్ లైవ్ షో. అయితే ఐపీఎల్ సీజన్లో ఇప్పుడు ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ ఎక్సలెంట్ కింగ్ లాగా ఆడుతుంది. టాప్ పొజిషన్లో ఉంది. మరి లక్నో సూపర్ జైంట్స్తో ఈ వీకెండ్ ఒక బ్లాక్ బస్టర్ ఫైట్ అయితే ఉండబోతుంది. మరి ఈ మ్యాచ్లో లక్నో ఎంతవరకు పోటీ ఇస్తుంది? ఎందుకంటే గత లాస్ట్ 2 మ్యాచెస్లో లక్నో ఓడిపోయింది. మరి పంత్ కెప్టెన్సీకి ఇది ఒక సవాల్గా చెప్పాలి. అటు శ్రేయస్ అయ్యర్ మళ్ళీ టీమిండియాలోకి T20 కెప్టెన్గా చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దానికి తగ్గట్టే పెర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. మరి ఈ మ్యాచ్ లో ఎట్లా ఉండబోతుంది పంజాబ్ కింగ్స్ పెర్ఫార్మెన్స్? కనీస పోటీ అయిన ఇస్తుందా లక్నో? చూద్దాం. మనకి అందుబాటులో ఉన్నారు జూమ్ ద్వారా ప్రముఖ క్రికెట్ కామెంటేటర్, సీనియర్ స్పోర్ట్స్ అనలిస్ట్ రాకేష్ దేవరెడ్డి గారు. సో ఎట్లా చూడాలి మనం పంజాబ్ కింగ్స్ పెర్ఫార్మెన్స్? కంప్లీట్ గా ఒక కంప్లీట్ టీమ్ ప్యాకేజ్ లాగా కనిపిస్తుంది మనకి వాళ్ళ ఆడుతున్న విధానం చూస్తే. ఐ థింక్ ఎక్సలెంట్ గా ఆడుతుండ్రు. బహుశా పంజాబ్ కింగ్స్ ఓనర్స్ కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. రికీ పాంటింగ్ అండ్ శ్రేయస్ అయ్యర్ పంజాబ్ కింగ్స్ క్యాంప్ లోకి వచ్చిన తర్వాత ఎవ్రీథింగ్ ఈజ్ వర్కింగ్ అవుట్ వెల్. వాళ్ళు లాస్ట్ 16 మ్యాచ్లలో చూస్తే నాకు తెలిసి తక్కువ మ్యాచ్ ఓడిపోయిన టీం ఏదైనా ఉందా అంటే వాళ్ళే. ఐ థింక్ కంప్లీట్ గా డామినేట్ చేస్తున్నారు. కోచింగ్ విషయంలోకి వచ్చే వరకు రికీ పాంటింగ్ టీమ్ ని హ్యాండిల్ చేయడంలో శ్రేయస్ అయ్యర్, వీళ్ళిద్దరు కాంబినేషన్ పర్ఫెక్ట్ గా వర్కౌట్ అవుతుంది. మీకు ఎప్పుడైతే ఒక కోచ్ అండ్ కెప్టెన్ కాంబినేషన్ చక్కగా వర్కౌట్ అవుతుందో, కెప్టెన్ కి టీమ్ ప్లేయర్స్ వాల్యూ ఇస్తారో, కెప్టెన్ చెప్పిన మాటే వేదం అనేలాగా ఉంటుందో, అక్కడ ఖచ్చితంగా డెఫినెట్ గా సక్సెస్ ఉంటది. మీరు ఒక ధోనిని తీసుకోండి, ఒక సౌరవ్ గంగూలీని తీసుకోండి, ఒక రికీ పాంటింగ్ ని తీసుకోండి, ఒక నాసిర్ హుసేన్ ని తీసుకోండి. మీరు సక్సెస్ఫుల్ కెప్టెన్, ఒక ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్, లేదంటే హ్యారీ క్రిస్టియన్, ఒక సంగాకర, ఒక జయవర్ధనే, మీరు ఒక స్టీవా, ఎనీ ప్లేయర్, ఎనీ కెప్టెన్, మీరు ప్లేయర్లని ప్లేయర్లు రెస్పెక్ట్ ఇవ్వగలుగుతున్నారు, కెప్టెన్ చెప్పిన మాట వినగలుగుతున్నారు, కెప్టెన్ కంప్లీట్ గా కంట్రోల్ తీసుకోగలుగుతున్నాడు అనేది కనుక ఆ టీమ్ లో ఉంటే, ఆ అట్మాస్ఫియర్ డెఫినెట్ గా చాలా బాగుంటది. ప్లేయర్స్ కూడా అంతే పర్ఫెక్ట్ గా పెర్ఫార్మ్ చేస్తారు. మీరు చూడండి ముంబై విషయం ఎట్లుందో, అసలు ముంబైలో ఏం జరుగుతుందో అర్థమైతలేదు, కోల్కతాలో ఏం జరుగుతుందో అర్థం అవుతలేదు. కొన్ని టీమ్స్ లో అసలు ఏం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ లక్నో సూపర్ జైంట్స్ తీసుకోండి. ఐ డోంట్ నో హౌ మచ్ రెస్పెక్ట్ రిషబ్ పంత్ ఈస్ గెయినింగ్ ఫ్రమ్ ద టీమ్మేట్స్. సో ఐ థింక్ పర్ఫెక్ట్ కాంబినేషన్ వర్కౌట్ అయింది. వాళ్ళ టీమ్ సెలెక్షన్ కూడా అంతే బాగుంది. ప్రభ్ సిమ్రన్ ఎంత అద్భుతంగా ఆడుతున్నాడు, ప్రియాన్ చారియా మంచి 30s 40s మంచిగా అందిస్తున్నాడు, శ్రేయస్ అయ్యర్ హిమ్సెల్ఫ్ ఈస్ ప్లేయింగ్ వెల్, కాపర్ కాలనీ బాగా ఆడుతున్నాడు. ఆ తర్వాత మీకు డౌన్ ద ఆర్డర్ కూడా మంచి బ్యాటింగ్ ఉంది. స్పిన్నర్స్ కూడా బాగున్నారు, ఫాస్ట్ బౌలింగ్ కూడా అంతే చక్కగా ఉంది, స్టాయినిస్ ఉన్నాడు. సో వాట్ నాట్, ఎవ్రీథింగ్ ఈస్ వర్కింగ్ అవుట్ వెల్. అటు మెంటల్ గా, అటు గేమ్ పరంగా, అటు కోచింగ్ స్టాఫ్ పరంగా, అటు టీమ్ మేనేజ్మెంట్ పరంగా అంతా కూడా చక్కగా ముందుకు తీసుకెళ్లగలుగుతున్నారు రికీ పాంటింగ్ అండ్ శ్రేయస్ అయ్యర్. అయితే కాంబినేషన్ పర్ఫెక్ట్. శ్రేయస్ అయ్యర్ గురించి పర్టికులర్ గా చెప్పుకోవాలి. ఎందుకంటే గొప్ప ప్లేయర్స్ ఎవరు గొప్ప కెప్టెన్లు కాలేరు అనేది చాలా సార్లు చూసాం. ఎందుకంటే ఆ కెప్టెన్సీ ప్రెజర్ అనేది హ్యాండిల్ చేసే విధానం కాస్త డిఫరెంట్ గా, అతను గ్రౌండ్ లో ఎట్లా ఉందంటే కెప్టెన్సీ ఉంది, అలాగే బ్యాటింగ్ పరంగా అతను కొడుతున్నాడు, ఇక ఫీల్డింగ్ పరంగా మొన్న ముంబై ఇండియన్స్ మీద ఒక హార్దిక్ పాండ్యా క్యాచ్ పట్టిన విధానం చూస్తే చాలా మంది షాక్ అయ్యారు. అంటే అన్ని కంటెంట్స్ లో కూడా ఆ ప్రెజర్ హ్యాండిల్ చేసే విధానం మెయిన్ అతను ఒక బెస్ట్ గా నిలబెడుతున్నట్టు మనకు కనిపిస్తా ఉంది. మీరేమంటారు? తనకి ఎప్పుడైతే సెంట్రల్ కాంట్రాక్ట్ పోయిందో, తర్వాత టీమ్ లో సెలెక్ట్ చేయలేదో, లాస్ట్ వరల్డ్ కప్ లో సెలెక్ట్ చేయలేదో, ఐ థింక్ ఇంకా తనకు అర్థమైపోయినట్టున్నది. నేను వేరే వాళ్ళని ఇంప్రెస్ చేసో, లేకుంటే నేను సెలెక్టర్ ని ఇంప్రెస్ చేసే విధంగా ఆడితే ఇది వర్కౌట్ అయ్యేలేదు. నన్ను నేను ఇంప్రెస్ చేసుకోవాలి, డే బై డే నేను బెటర్ అవ్వాలి, లాస్ట్ డే కంటే నెక్స్ట్ డే ఇంకా ఏం బెటర్ చేయగలుగుతున్నా, యాజ్ ఎ ఫీల్డర్, యాజ్ ఎ బ్యాటర్, యాజ్ ఎ మెంటర్, యాజ్ ఎ కెప్టెన్. మెంటర్ అనేది ఎందుకన్నానంటే తన టీమ్ లో ఉన్న ప్లేయర్స్ కూడా తనే మెంటరింగ్ చేసుకోవాలి కాబట్టి మెంటర్ అంటున్నా. చాలా మంది చూసే వాళ్ళు ఏంటి వీళ్ళు క్రికెట్ తెలియదా అని అనుకోవచ్చు. యాజ్ ఎ కెప్టెన్ యూ హావ్ టు బి ఏబుల్ టు మెంటర్ యువర్ ప్లేయర్స్ కూడా. సో ఐ థింక్ తను ఎక్కడో ఇంటర్నల్ గా ఫీల్ అయ్యాడు, నేను ఎవరికి ప్రూవ్ చేయడానికి లేని ఇక్కడ, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి, నాకు నేను సాటిస్ఫై చేసుకోవాలి, నాకు నేను నిన్నటి కంటే ఈ రోజు బెటర్ క్రికెటర్ లా మారాను అని తను సాటిస్ఫై అయ్యేంత వరకు అట్లా బెటర్ చేసుకోవాలన్న ఉద్దేశంగా కనిపిస్తుంది. బికాస్ మీరు ఏ స్పోర్ట్ లో అయినా తీసుకోండి, మీరు ఆ అది ఫుట్బాల్ కావచ్చు, రొనాల్డో కావచ్చు, రొనాల్డినో కావచ్చు, మెస్సీ కావచ్చు, లేదంటే టైగర్ వుడ్స్ గోల్ఫ్ లో కావచ్చు, మీరు మీరు ఏ స్పోర్ట్ లోనైనా తీసుకోండి, ఎప్పుడైతే వాళ్ళు వేరే వాళ్ళని ఇంప్రెస్ చేయాలని కాకుండా వాళ్ళు మైకేల్ ఫెల్ప్స్ కావచ్చు, సో ఇట్లా ఎవరిని తీసుకున్నా కూడా దే దెమ్సెల్ఫ్ వాంట్ టు ప్రూవ్ దట్ దే ఆర్ బెటర్ దాన్ ఎనీబడి, కాకుండా దే ఆర్ బెటర్ దాన్ దెమ్
ఎస్టర్డే అనేది కనిపిస్తుంది శ్రేయస్ ఓకే. అయ్యర్ ఆన్ విషయంలో. ది అదర్ హ్యాండ్ మరి ఎల్ఎస్జి ఎందుకు తడబడుతుంది అనుకోవాలి మనం? అన్నీ చాలా లోపాలు కనిపిస్తున్నట్టున్నాయి. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయారు, తర్వాత 2 గెలిచారు, తర్వాత మళ్ళీ 2 ఓడిపోయారు. ఎక్కడ కూడా కన్సిస్టెన్సీ బ్యాటింగ్‌లో లేదు, బౌలింగ్‌లో లేదు. ఎక్కడ ఎనీ మీరేమన్నా గమనించారా మీరు? ఐ థింక్ మీకు ఎప్పుడైతే ప్రాపర్ కాంబినేషన్ వర్కౌట్ అవ్వదో, మీకు టాప్ ఆర్డర్ నుంచి మీరు రన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తారు ఎప్పటికి. టాప్ యెస్. ఆర్డర్‌లో ఎవరో ఒకరు పెర్ఫార్మ్ చేయాలి. మిచెల్ మీకు మార్ష్, మార్క్రమ్. మార్క్రమ్ సో అక్కడ ఎక్కడో మిస్ అవుతుంది. బికాస్ మిచెల్ మార్ష్ ఆస్ట్రేలియా కెప్టెన్, మార్క్రమ్ సౌత్ ఆఫ్రికా కెప్టెన్. వాళ్ళెందుకు ఎక్కడ మిస్ అవుతుందో అర్థం అవ్వట్లేదు. నికోలస్ పూరన్ అయితే అటర్ ఫ్లాప్ షో ఉంది. రిషబ్ పంత్ కూడా ఇప్పటివరకు అటర్ ఫ్లాప్ షో. ఐ డోంట్ నో వెదర్ హీల్ ప్లే టుడే. ఎందుకంటే మొన్న ఇంజరీ అయిన తర్వాత ఈ మ్యాచ్ ఆడతాడో ఆడో తెలియదు. మీరు బౌలింగ్ లో షమి ఉన్నాడు, ఆవేష్ ఖాన్ ఈస్ డూయింగ్ లిటిల్ బిట్ బెటర్. స్పిన్నర్స్ ఏం చేస్తున్నారు? సో ఎక్కడో మనకి ఏంటంటే మీరు చూడండి, ఏ టీమ్ లోనైనా కూడా అందరూ మంచి వరల్డ్ క్లాస్ ప్లేయర్స్, టాప్ ప్లేయర్స్ అక్కడ ఎక్కడెక్కడైతే వాళ్ళు బెటర్ గా పర్ఫామ్ చేసారో అక్కడ నుంచి వాళ్ళు ఇక్కడ దాకా వచ్చారు. బట్ ఇక్కడికి వచ్చినాక ఒక గ్రూప్ గా ఫామ్ అయిన తర్వాత ఎక్కడో ఏదో మిస్ మ్యాచ్ అవుతుంది. అది ఐ డోంట్ నో. మరి ఆ టీమ్ మేనేజ్మెంట్ వాళ్ళని అట్మాస్ఫియర్ ని ప్రాపర్ గా క్రియేట్ చేయలేకపోతుందా, లేకుంటే కెప్టెన్ ప్రాపర్ రోల్ అసైన్ చేయలేకపోతున్నాడా? నాకు ఎల్ఎస్జీ విషయంలో అనిపించేది ఏంటంటే దర్ ఇస్ మిస్టేక్ ఎక్కడుందంటే మీరు చూడండి, వాళ్ళ స్ట్రాటజిక్ డైరెక్టర్ ఏమో కేన్ విలియమ్సన్, యెస్. వాళ్ళ టీమ్ డైరెక్టర్ ఏమో టామ్ మూడీ, వాళ్ళ యెస్. కోచ్ ఏమో జస్టిన్ లైనర్. టూ మెనీ బ్రెయిన్స్ విల్ స్పాయిల్ అన్నట్టు అంటారు కదా. ఆ! సో అక్కడ చాలా మంది, చాలా ఎక్కువ మంది, ముగ్గురు వెరీ వెరీ ప్రూవెన్. కేన్ విలియమ్సన్ న్యూజిలాండ్ కి ది బెస్ట్ కెప్టెన్, అండ్ జస్టిన్ లాంగర్ వన్ ఆఫ్ ది బెస్ట్ క్రికెటర్స్. ఆస్ట్రేలియాకి యాషెస్ లో కూడా కోచింగ్ చేసి, టామ్ మోడీ త్రూ అవుట్ ద వరల్డ్ తన కోచ్ గా నిరూపించుకున్నాడు. సో ఇక్కడ మిస్టేక్స్ జరుగుతాయి. ఐ థింక్ ఇక్కడే ఏదో వర్కౌట్ అవ్వట్లేదు. ఎందుకంటే ఈ ముగ్గురు మైండ్లను ఒకే ప్లేస్ లోకి తీసుకురావడం, ఒక పేజ్ మీద తీసుకురావడం కూడా చాలా కష్టం. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ యూ హావ్ రిషబ్ పంత్ యాజ్ యువర్ కెప్టెన్. సో ఇన్ని నలుగురు బ్రెయిన్స్ ని ఒక దగ్గరికి రావాలంటే చాలా కష్టం అవుతుంది. ఓకే. సో ఐ థింక్ ఇక్కడ ఏదో మిస్ అవుతుంది. అయితే రాకేష్ గారు, అయితే బెంచ్ స్ట్రెంత్‌ను కూడా సరిగ్గా ఉపయోగించుకోవట్లేదు. ఎందుకంటే షాబాజ్ అహ్మద్ గాని, జాష్ ఇంగ్లీష్ ఉన్నారు. ఆండ్రిచ్ నోర్జే ఉన్నాడు. తర్వాత మోయిస్ ఖాన్. అలాగే ఇక్కడ మనకు చూసుకోవాలి, అర్జున్ టెండూల్కర్‌కి ఏదైనా అవకాశం ఇస్తారని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు. ఎందుకంటే బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా యూజ్ చేసుకుంటారేమో అని చెప్పేసి. మరి ఎక్కడ వాళ్ళు బెంచ్ స్ట్రెంత్‌ని పరిశీలించే అవకాశం లేదనుకోవాలా? ఎందుకంటే ఆల్రెడీ వరుసగా ఓటములు వస్తున్నప్పుడు సన్‌రైజ్ హైదరాబాద్ లాగా వాళ్ళ బెంచ్ స్ట్రెంత్ నుంచి ఎవరన్నా ఇద్దరిని పిక్ చేసుకొని టెస్ట్ చేసే పరిస్థితి లేదంటారా? సో ఆబ్వియస్ గా మీరు నికోలస్ పూరన్ ప్లేస్ లో టెస్ట్ చేయొచ్చు. వాళ్ళు హ్మ్. జాష్ ఇంగ్లీష్ ని తీసుకోవచ్చు ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ ఈస్ అవైలబుల్. యెస్. ఎందుకంటే పూరన్ కంప్లీట్ గా డ్రాస్టికలీ జీరో పర్ఫార్మెన్స్ ఉంది. యెస్. మీరు బౌలింగ్ విషయం చేస్తే షమి బానే చేస్తున్నాడు, ఆవేష్ ఖాన్ ఈస్ డూయింగ్ వెల్. హ్మ్. షాబాజ్ అహ్మద్ మీరు అంటున్నారు, తను ఎవరి ప్లేస్ లో వస్తాడు అనేది కూడా చూడాలి. హ్మ్. ఓపెనర్స్ మార్క్రమ్ అండ్ మార్ష్ వాళ్ళు ఎట్లా ఉన్నారంటే, వాళ్ళు అటు ఫుల్ గా ఆడింది లేదు, అటు కంప్లీట్ గా ఫెయిల్ అయింది లేదు, ఎటు కాకుండా మధ్యలో ఉన్నారు. వాళ్ళని తీసేసేయడానికి కూడా అవకాశం లేకుండా లా ఉంది. హ్మ్. ఎందుకంటే అటు చూస్తే ఇద్దరు క్యాప్టెన్స్, ఇందాక నేను 4 బ్రెయిన్లే చెప్పిన, ఇప్పుడు ఇంకో 2 బ్రెయిన్లను యాడ్ చేయాలి. మిచెల్ మార్ష్ అండ్ ఏడెన్ మార్క్రమ్ లో వాళ్ళు కూడా క్యాప్టెన్స్ కాబట్టి వద్దనుకున్నా కూడా వాళ్ళు ఇన్పుట్స్ ఇస్తుంటారు, మేనేజ్మెంట్ కూడా తీసుకుంటది. ఓకే. సో టఫ్ డిసిషన్స్, టఫ్ కాల్స్ తీసుకోవాలి. మరి మేనేజ్మెంట్ టఫ్ కాల్స్ తీసుకుంటుందా లేదా చూడాలి. మీరు ఓడిపోతున్నప్పుడు మీరు అప్పుడు కూడా టఫ్ కాల్స్ తీసుకోకుంటే ఇంకా మీకు ఆపర్చునిటీ మిస్ అవుతుంది, మీరు అవకాశాన్ని కూడా మిస్ చేసుకున్నట్టు అవుతారు. ఇప్పుడు ఏం లక్నో సూపర్ జైంట్స్ పరిస్థితి మరి ముంబై అండ్ కోల్కతా లాగానైతే లేదు. సో దెర్ ఇస్ ఛాన్స్ ఫర్ దెమ్. ఆ ఛాన్స్ ఉంది, ఆ ఛాన్స్ ఉపయోగించుకోవాలి వాళ్ళు చక్కగా. ఓకే. ఫైనల్‌గా ఈ సీజన్ సంబంధించి కొన్ని కాంట్రోవర్షియల్ డెసిషన్స్ ఎంపైర్స్ దగ్గర, థర్డ్ ఎంపైర్ దగ్గర ఎస్పెషల్లీ కొన్ని, అలాగే ఫీల్డ్ ఎంపైర్స్ థర్డ్ ఎంపైర్‌కి రిఫర్ చేయకపోవడం కొన్ని, ఈ కొన్ని కాంట్రోవర్షియల్స్ అయితే అంటే ఈ వీక్ కాదు, బిఫోర్ ద లాస్ట్ వీక్ అవి కొన్ని చోటు అవును. చేసుకున్నాయి. సో దీని గురించి ఎట్లా అంటారు? ఎందుకంటే చాలా మంది చెప్పేది ఏంటంటే బీసీసీ దగ్గర ఇంత టెక్నాలజీ ఉండి ఎందుకు ఎంపైరింగ్ ఎర్రర్స్ వస్తున్నాయి అనేది చాలా మంది అడుగుతున్న ప్రశ్న. ఎందుకంటే ఏదైనా జరగొచ్చు కదా! ఎస్పెషల్లీ సన్‌రైజ్ హైదరాబాద్‌కి 2 టైమ్స్ ఐ థింక్ 3 టైమ్సో ఇలాంటి కొన్ని కాంట్రోవర్షియల్ డెసిషన్ వల్ల ఇబ్బంది అయింది. అవును. సో మీరేం చెప్తారు? ఐ థింక్ అభిషేక్ శర్మ క్యాచ్ విషయంలో నాకైతే ఎట్లాంటి డౌట్ లేదు, అది క్లియర్ గా అవుట్. హ్మ్. ఎందుకంటే నేను ఆ రోజు ఆ డిసిషన్ అయిపోయిన తర్వాత కూడా నేను మన బీసీసీఐ ప్యానెల్ ఎంపైర్ తో మాట్లాడినా. హ్మ్. చాలా మంది మన వ్యూవర్స్ కి ఐడియా ఉంటది, ఎందుకంటే అందరూ గ్రౌండ్ లోకి వెళ్ళి మ్యాచ్ చూస్తారు. సో పిచ్ ఇట్లా ఉన్నప్పుడు పిచ్ చుట్టూ గ్రౌండ్ ఇట్లా స్లోప్ ఉంటది. హ్మ్. గ్రౌండ్ ఎప్పుడు ఇట్లా సమానంగా ఉండదు. సో స్లోప్ ఉన్నప్పుడు ఇప్పుడు గ్రౌండ్ ఇట్లా స్లోప్ ఉంది, క్యాచ్ ఇట్లా వస్తుంది. క్యాచ్ ఇట్లా వచ్చినప్పుడు మీకు ఏమైతుంది, బాల్ గ్రౌండ్ కు ల్యాండ్ అయినట్లు లాగానే కనిపిస్తుంది. హుహు. యాహ్! అది మనం టీవీలో చూసేది 2D, మనం గుర్తుపెట్టుకోవాలి 2D టీవీలో చూసే. అదే 3D లో చూస్తే మనకి క్లారిటీగా అర్థమవుతుంది బాల్ హ్మ్. గ్రౌండ్ తగులుతుందా లేదా అని. హ్మ్. హ్మ్. బట్ వెన్
థర్డ్ ఎంపైర్ విషయానికి వచ్చే వరకు స్ట్రైట్ యాంగిల్ కాకుండా ఇప్పుడు ఫీల్డర్ ఇక్కడ బాల్ ఇట్లా వస్తుంది కదా, థర్డ్ ఎంపైర్ ఈ యాంగిల్ నుంచి సైడ్ యాంగిల్ నుండి చూసి డెసిషన్ తీసుకుంటాడు. ఓకే. సో అది క్లియర్, నాకు డౌట్ లేదు దానిలో. వేరే క్లాస్ అన్ విషయంలో అది మనకు ఎందుకంటే వెనక యాంగిల్ నుండి కెమెరా ఉన్నా కూడా అక్కడ కుషన్ ఉంది కాబట్టి ఆ కుషన్ లోపలికి వెళ్ళి కెమెరా అయితే ఏం చేసేది లేదు. సో అక్కడ కన్క్లూజివ్ ఎవిడెన్స్ తీసుకొని ఇవ్వాలి, అదొకటి. దిగ్వేష్ రెడ్డి విషయంలో మిస్టేక్ జరిగింది, ఎందుకంటే అంపైర్ చాలా తొందరపడ్డాడు, ఆ దిగ్వేష్ రెడ్డి కాలు అక్కడ కుషన్ కి తగిలింది. సో ఆ రెండు డిసిషన్స్ కొంచెం కాంట్రవర్షియల్ రావచ్చు, బట్ వేరే అభిషేక్ అయితే క్లియర్ గా అవుట్ లాగానే అనిపించింది. ఇంకోటి గ్లౌ చేంజ్ విషయంలో ఫోర్త్ ఎంపైర్ అలౌ చేయలేదు, ముంబై ఇండియన్స్ కి ఎందుకు అలౌ చేసిరని అక్కడ కూడా ఎంపైర్స్ కొంచెం సంయమనం పాటించాల్సి ఉండే, ఎందుకంటే అది కూడా నేను వేరే ఎంపైర్ తో మాట్లాడితే కొన్నిసార్లు రూల్స్ విత్ ఇన్ ద రూల్స్ ఉంటాయి, కానీ అక్కడ ఉన్న హ్యూమిడిటీ కండిషన్స్ అక్కడ ఉన్న వాటిని దృష్టిలో పెట్టుకొని ట్రిస్టన్ స్టర్స్ కి గ్లౌస్ చేంజ్ చేసే అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేది అని వాళ్ళు చెప్తున్న వాదన. సో ఆబ్వియస్లీ ఇట్లాంటి హై ఆక్టెన్ టోర్నమెంట్స్ లో డెఫినెట్ గా ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నాకు తెలిసి ఇంకా బెటర్ గా చేస్తుంది, బట్ వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. కొన్నిసార్లు జరుగుతాయి మనకు హై స్టాండర్డ్ టోర్నమెంట్స్, అన్ని రకాలుగా టెక్నాలజీ ఉన్న టోర్నమెంట్స్ లో కూడా ప్రాబ్లం అవుతుంటది. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే నెక్స్ట్ కరేబియన్ ప్రీమియర్ లీగ్ ఉంది కదా, కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో ఆన్ ఫీల్డ్ ఎంపైర్స్ ఉండరంట, డైరెక్ట్ టెక్నాలజీతోనే మ్యాచ్లు నడిపిస్తారంట. చూడాలి మరి అక్కడ ఎట్లా ఉంటుందో. ఓకే, ఓకే, ఓకే. సరే సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ రాకేష్ గారు, మీ విశ్లేషణ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ.